హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టెంటడైన్ పాలక్ ఎగ్ కర్రీ. నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే. స్టార్ట్ చేసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో లెట్స్ గో. ఫస్ట్ పాలకూరని నీట్గా కడిగి తీసుకొచ్చేసా. సో నేను ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాను పాలకూర. ఓకే, నార్మల్గా కాస్త కొంచెం సాల్ట్ వేసి 2 టైమ్స్ కడిగి తీసుకొచ్చేసా. 3 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ 2 పెద్దవి, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర సరిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టేసి పాలకూరని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. సో దీన్ని మిక్సీ పట్టేయడమే, ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వాటర్లో బాయిలింగ్ రానిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసేద్దాం. కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసేయడమే. ఓకే, నేను దీంట్లో 2 పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది. మళ్ళీ మనం కర్రీలో కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అయిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను వేయట్లేదు. సో స్టవ్ ఆన్ చేసేసి ఆల్రెడీ గిన్నె పెట్టేశాను. ఆయిల్ కూడా వేసుకున్నాను, 1/2 కప్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని మంచి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒక 2 నిమిషాలు అలా సరిపోతుంది. సో దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఎగ్ క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో దీంట్లో తడకా కోసం అదే ఆయిల్లో నేను 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మంచి కలర్ రావడం కోసం ఎండుమిరపకాయ. సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, మరీ గోల్డెన్ అండ్ బ్రౌన్ అవసరం లేదు, లైట్గా కలర్ షేడ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవడమే. దాంతోపాటు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుందాం. ఓకే, అల్లం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడా కారం వేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేద్దాం. సో ఇందాక మనం మిక్సీ పట్టాం కదా పాలకూర, పచ్చిమిర్చి వేసేసి, సో ఆ పేస్ట్ని ఇక్కడ వేసుకుందాం. ఓకే, ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. ఓకే, సో ఇప్పుడు మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకుంటున్నాను. కింద అడుగున పడుతుంది. సో లైట్గా అలా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలానే ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఓకే, సో మిగిలిన ఇంకాస్త వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మూత పెట్టి కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ఓకే, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ మనకి సపరేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పాలకూర ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ని వేసుకుందాం. గ్రేవీ ఏ విధంగా ఉండాలి, థిక్గా ఉండాలా, పల్చగా ఉండాలా? సో ఇది పల్చగా ఉంటే బాగుండదు. సో అలా అని చెప్పి మరీ దగ్గరగా కాకుండా ఇలా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. అది మీరు చూసుకొని వేసుకోండి. సరిపడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఫుల్గా బబుల్స్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఓకే ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే పాలక్ ఎగ్ కర్రీ రెడీ. లాస్ట్ ఫైనల్గా
కొత్తిమీర చల్లేసుకొని దించేయడమే. చూస్తున్నారు కదా గ్రేవీ పర్ఫెక్ట్. సో మనకి చపాతీలోకి అలాగే రైస్లోకి సూపర్గా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని తెచ్చేసా సర్వింగ్ బౌల్లోకి వచ్చేసింది. సో మంచి డిఫరెంట్ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్ మాత్రం. వితౌట్ టమాటా, మీరు కావాలి అనుకుంటే టమాటా కూడా యాడ్ చేయొచ్చు, బట్ పాలక్ అండ్ టమాటా అంతగా మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.